నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ధర్నా చౌక్లో బీజేపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేపట్టినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా దానిపైన గలం ఎప్పుతూ ఉన్నారు, అందరికీ చెప్తా ఉన్నారు. సో మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలాంటి అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు, అటు వెలుగు మెట్ల మీద కావచ్చు, ఇటు సంబంధించినటువంటి గాంధీ విగ్రహం, ఇవన్నీ విషయాలు ఒకసారి శ్రీవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎందుకు ఈరోజు మీరు ఇక్కడ ధర్నా పెట్టాలనుకున్నారు? ఈరోజు రాష్ట్రంలో దాదాపు 3 లక్షల పైన పెన్షనర్లు వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మరి పదవీ విరమణ పొందినటువంటి గత 2 సంవత్సరాలుగా వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరి అనేక మంది వారి యొక్క బెనిఫిట్స్ పొందని కారణంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితులు, సరైన వైద్యం చేయించుకోలేక మరి చనిపోతున్న పరిస్థితులు, మరి వారు ఏదైతే దాచుకున్నటువంటి వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో పిఎఫ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి జిఎల్ఐసీలు కావచ్చు, వాళ్ళకు రావాల్సినటువంటి ప్రభుత్వం అందించాల్సినటువంటి గ్రాటిట్యూడ్ కావచ్చు, వాటిని చెల్లించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వేలాది మంది ఈరోజు మరి రోడ్డులో పడ్డటువంటి పరిస్థితి. మరి మా యొక్క శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు శాసనసభలో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. మార్చి 1 వరకు మీరు ఈ యొక్క పెన్షనర్లు ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించమని చెప్తే గత 2 నెలల నుంచి రామచంద్రరావు గారు కూడా ఇదే వేదిక మీద గత జనవరి 29న మరి దీక్ష చేయడం జరిగింది. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. మరి ఈరోజు 2వ తారీఖు మరి ఈరోజు వేలాది మందిగా మరి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పెన్షనర్స్ ఇక్కడ రావడం జరిగింది. మరి వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మేము బీజేపీ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే బట్టి విక్రమార్క ఉన్నారో తను కూడా మొన్ననే 745 కోట్లు ఎవరైతే ఉద్యోగులు ఇచ్చినటువంటి బకాయిలు మేము ఇస్తున్నామని చెప్పి కూడా 745 కోట్లు ప్రతి నెల ఇస్తామని చెప్తున్నారు కదా. ఈ తరుణంలో ఇట్లాంటి ధర్నాలు ఎందుకంటే వాస్తవంగా ఇది ఎవరు దయాదాక్షిణ్యాలతో ఇవ్వాల్సిన డబ్బు కాదు, ఇది ఉద్యోగి యొక్క హక్కు. బహుశా దేశంలో కాదు ప్రపంచంలో ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే దాచిపెట్టుకున్న డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం మరి విడతల వారిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని మేము అడుగుతూ ఉన్నాం. లక్షల కోట్ల బడ్జెట్ పెడతా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు, దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు, మరి ఎందుకు ఏకకాలంలో ఈ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఎందుకు నీవు విడుదల చేయలేకపోతున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదొకటే కాదు, ప్రభుత్వం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ గత 3 సంవత్సరాల నుంచి కూడా ఫీజులు లేక విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోలేక రోడ్డు మీద పడతా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే యజమాన్యాలు ఉన్నారో ఈ యజమాన్యాలు అందరూ కూడా నిజంగా కూడా నిరుద్యోగులు ఒకటయ్యి పెట్టుకున్నటువంటి యజమాన్యాలు ఈరోజు ఇవ్వని కారణంగా ఏదైతే ఫీజు రియంబర్స్ ఇవ్వని కారణంగా ఇలా యజమాన్యాలు కూడా అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చాం? ఇవాళ గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ దోచుకున్నాడు, అవినీతి చేసిండని చెప్పేసి మరి నీవు ఇచ్చినట్టు మోసపూరితమైన హామీలను నమ్మి ప్రజలు ఓటేస్తే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? వచ్చిన రోజు నుంచి హైడ్రా పేరుతో పేదవాడిని ఇళ్లను కూర్చడం, గుడిచెలను కూల్చడం, ఈరోజు మూసి రివర్ నవీకరణ పేరుతోటి మధ్యతరగతి ప్రజల యొక్క ఈ యొక్క అపార్ట్మెంట్లను కూల్చడం, అదేవిధంగా ఈరోజు భూదాన భూములు మరి అనేకరాంతమని చెప్పి పేదలు ఈరోజు 30 ఎకరాల్లో ఉన్నటువంటి పేదల భూములు కూల్చుతున్నారు కదా ఈ ప్రభుత్వం. మరి ఇన్ని 100,000 ఎకరాలను మరి మీరు కబ్జాలు చేస్తూ ఉంటే మరి మీ ప్రభుత్వాలు, మీ యొక్క నాయకులు, మీ మంత్రులు కాంట్రాక్టులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు మరి మీరు విడుదల చేస్తున్నారు కదా. ఎందుకు ఈ యొక్క ఉద్యోగుల యొక్క నిధులు ఇస్తలేరు? ఈరోజు కమిషన్ రావట్లేదనే కదా ఇవాళ 30%, 40% కమిషన్లు ఇచ్చేటటువంటి వ్యవస్థలకు మీరు డబ్బులు ఇస్తున్నారు. మరి నిజాయితీగా 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశం కోసం పనిచేసినటువంటి మరి ఈ యొక్క ఉద్యోగుల విషయంలో ఎందుకు మీకు ఇంత చిన్న చూపు అనేది ఇలా ప్రశ్నిస్తుంది. సో ఈ ప్రభుత్వం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వాలైనా గతంలో మరి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు బట్టగలిసి మరి బతికినటువంటి అంటే ఇప్పుడు ఆకునూరి మురళి గారు ఏదైతే విద్యా కమిషన్ ఉందో, ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉన్నారో వారి యొక్క జీతాలు మార్కెట్ రేట్ కంటే ఎక్కువనే అవి తగ్గించాలని కూడా నివేదిక ఇచ్చినట్టు ఉన్నారు. అసలు ఈరోజు ఈ ప్రభుత్వంలో అర్బన్ నక్సలైట్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం సలహాదారులుగా పెట్టుకున్నారు. ఈరోజు ఏదైతే ఆకునూరు మురళి గారు ఇచ్చినటువంటి ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో ఇది పూర్తిగా శుద్ధ తప్పు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మరి 2020 ఎన్ఈపీ నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టింది. మరి నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేరితే తాను ఏదైతే కొండందోవి ఎలకను పట్టిండో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవన్నీ రికమెండేషన్లు ఉన్నాయి.
PP1 నుంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మరి విద్యా విధానం కొనసాగించాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఈ యొక్క విద్యా విధానం తీసుకొని వస్తే ఇవాళ రాజకీయాల యొక్క కక్షపూరితంతో తెలంగాణలో ఈ యొక్క విద్యా విధానాన్ని అమలు చేయకుండా ఏదో ఒక కొత్త విద్యా విధానం అమలు చేస్తున్నామని చెప్పేసి ఇవాళ ఈ యొక్క మురళి గారు రిపోర్ట్ ఇచ్చారు. మరి మేము మురళి గారిని అడుగుతూ ఉన్నాం, ఆయన ఒక IAS ఆఫీసరు, ఈయనకి ఏం తెలుసని ఈ విద్యా వ్యవస్థకు చైర్మన్ పెట్టారు? ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే గుంపు మేస్త్రి అని చెప్పుకున్నాడో నిజంగా కూడా గుంపు మేస్త్రిగానే ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యా కమిషన్ చైర్మన్గా ఎవరిని పెట్టాలి? ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గానో లేకపోతే ఈ యొక్క విద్యారంగంలో నిష్ఠులైనటువంటి వ్యక్తులను పెట్టి దాని మీద సూచనలు సవరణలు అడిగితే మరి వాస్తవంగా దాని మీద ఒక మంచి సూచనలు వచ్చేది. ఇవాళ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు ఒకవైపు నిర్వీర్యమైపోతూ ఉంది. ఒక విద్యా హక్కు చట్టంలో ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని కాదంటూ ఈ యొక్క విద్యా మరి యొక్క నివేదిక ఇవ్వడం ఏదైతే ఉందో ఇది తప్పులు తడక. ముఖ్యంగా ఉపాధ్యాయుల విషయంలో వారు మాట్లాడినటువంటి ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా సభ్య సమాజం ఈరోజు మరి వ్యతిరేకిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే గురువులు ఈ యొక్క విద్యా భావి భారత నిర్మాతలను తయారు చేసేది ఎవరు అంటే ఉపాధ్యాయులు, తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులే. మరి ఆ ఉపాధ్యాయులను ఆ గురువులను సమాజంలో ఒక మంచి స్థితిలో ఉంచినప్పుడు ఆ యొక్క గురువులకు ఒక మంచి విలువ ఇచ్చినప్పుడే మరి సమాజం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక సమాజం నిర్మాణం జరుగుతుంది. ఖమ్మంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ కూల్చివేతలు అయిపోయినాయి. వెలుగుమట్ల ప్రజలకు ఒకసారి మీ అధ్యక్షుడు వెళ్ళాలనుకున్నారు, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ద్వారా వెళ్ళలేకపోయారు. ఎందుకు బీజేపీ పార్టీ అనుకున్నంత స్థాయిలో అక్కడ మీరు పోరాడట్లేదు? ఆ ప్రజల కోసం అక్కడ మీకు ఓట్ బ్యాంక్ లేదని పోరాడట్లేదా, లేకపోతే నిజంగానే మీకు ఏమైనా సమస్యలు ఉండి పోరాడట్లేదు? అట్లేం లేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు బాధితులను పోయిండు, కలిశాడు, అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు చేరుకున్నాడు. వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చిండు. వాళ్ళకు వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా బీజేపీ అండగా ఉంటుందని చెప్పేసి రామచంద్రరావు గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇవాళ రామచంద్ర గారి యొక్క నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరైతే పేదరికం, ఎవరికైతే ఇబ్బంది జరుగుతుందో వాళ్ళందరికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. సో ఇవాళ మూసీ నది బాధితులకైనా మరి ఖమ్మం బాధితులకైనా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. అట్లాంటిది ఏం లేదు, మేము భయపడేది ఏం లేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేది కేవలం భారతీయ జనతా పార్టీ. ఇలా ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీ బీజేపీ. అందుకోసం బీజేపీ నేతృత్వంలో అన్ని రకాల సమస్యలను భవిష్యత్తులో పరిష్కారం చేస్తాం. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున రోడ్లెక్కి జిల్లాల వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు వెళ్ళి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం ఆ రోజు అనేక మంది నిరుద్యోగులు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకే వారి యొక్క ప్రభుత్వం వచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా సేమ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో అదే మోసపూరితమైనటువంటి వ్యవహారాన్ని ఇలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇప్పటికీ అనుకున్నటువంటి ఉద్యోగ ప్రకటనలు లేవు, నియామకాలు లేవు. ఇలా గ్రూప్ 1 యొక్క నియామకాల మీద అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తే మరి వాటన్నిటిని లెక్క చేయకుండా జరిగినటువంటి అవినీతికి మరి విచారణ చేయకుండా ఈ ప్రభుత్వం నియామకాలు చేయడం, మరి లక్షలాది మంది గ్రూప్ 1 విద్యార్థులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం మరి ఏదైతే ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, దాంట్లో ఫెయిల్ అయింది. మహిళలకు ఇస్తున్న 2500 ఇవ్వడంలో ఫెయిల్ అయింది. తులం బంగారం ఇవ్వడంలో ఫెయిల్ అయింది. రైతులకు ఇస్తున్నటువంటి మరి రైతు సాయం ఫెయిల్ అయింది. అనేక రకాలుగా అంటే ఈ ప్రభుత్వం ఒకటి సాటిస్ఫాక్షన్ చేసింది ఎవరు అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి వారి యొక్క అధినాయకత్వం సోనియా గాంధీ కుటుంబం తప్ప ఇంకెవరు కూడా ఈ 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా బెనిఫిట్ అయింది లేదు, ఎవరి లబ్ధి పొందింది కూడా. ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏ ప్రభుత్వాలు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ ఈ యొక్క విశ్రాంతి ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా గతంలో బట్టగలిచి మరి బతికినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ 2 సంవత్సరాలుగా ఈ యొక్క ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఉసురు ఏదైతే ఉందో 3 లక్షల పైన ఉన్నటువంటి ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, మరి ఉద్యోగులకు యొక్క సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. వెంటనే ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క సమస్యలను పరిష్కరించండి. లేదంటే ఈరోజు ఇప్పటికే అనేక వర్గాల యొక్క ఆగ్రహానికి మీరు గురయ్యారు. ఈ యొక్క ఉద్యోగ యొక్క వర్గాల యొక్క ఆగ్రహానికి మీరు గురైతే మరి మీరు పూర్తిగా మషైపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.